భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా మందకొడితనం రాజ్యమేలుతోంది. ప్రధాన మెట్రో నగరాల్లో రియాల్టీ మార్కెట్ కోలుకుంటున్నప్పటికీ ఇంకా జోరందుకోలేదు. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరగ్గా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనే అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ కుదేలైపోతోంది. అంతకంతకు పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులు ఇళ్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. గడిచిన రెండేళ్లలో భూముల ధరలతో పాటు నిర్మాణ సామగ్రి ఖర్చులు విపరీతంగా పెరగడంతో బిల్డర్లు తమ లాభాల కోసం కేవలం లగ్జరీ ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తున్నారు. దీనివల్ల మార్కెట్లో అందుబాటు ధరల శ్రేణిలో 40 లక్షల నుంచి 60 లక్షల బడ్జెట్లో లభించే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. సామాన్యుడి సగటు ఆదాయం పెరిగినప్పటికీ ఇళ్ల ధరలు మాత్రం 30 నుండి 40% వరకు పెరగడం వల్ల ఇల్లు కొనాలనే కలగానే మిగిలిపోయింది. బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించుకున్నప్పటికీ భారీ ఈఎంఐ భారాన్ని మోయలేక మధ్యతరగతి జనం అద్దె ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితి వల్లే దేశంలోని 7 మెట్రో నగరాల్లో అమ్మడు పోని ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 5.77 లక్షల యూనిట్లకు చేరినట్టు అనరాక్ వంటి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో సుమారు 80,000 ఇళ్ల ఇన్వెంటరీ ఉందని అంచనా వేస్తున్నారు. డిమాండ్ లేని చోట బిల్డర్లు ధరల్ని తగ్గించకపోతే ఇన్వెంటరీ అలాగే ఉంచి కృత్రిమంగా ధరలను పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ వ్యూహాన్ని మార్చుకోకపోతే అమ్ముడుకు పోని ఈ లక్షలాది ఫ్లాట్ల వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.